గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమై 15వ డివిజన్ లో కలవడం జరిగిందని మాజీ ఎంపీటీసీ బండారి తిరుపతి అన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామమైన వెంకట్రావుపల్లి కేకే నగర్, కుమారస్వామి నగర్ అభివృద్ధి కోసం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్, మంత్రి శ్రీధర్ బాబుల నేతృత్వంలో కృషి చేస్తుంటే జీర్ణించుకోలేని కొందరు రాబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం పాటుపడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే విధంగా గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మంత్రులను మేము కలిశామని కలబలి మాటలు చెబుతున్నారని, వారు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎమ్మెల్యే మంత్రి ఆదేశాల మేరకు హైమాస్ లైట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు సైతం మంజూరై సర్వే కూడా జరిగిందని, ఇప్పుడు అది మేమే చేశామని చెప్పుకోవడం కోసమే ఈ జిమ్మికులు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. గ్రామ ప్రజలు వారి మాటలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం యూటై ఇంక్లైన్ కాలనీలో ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీటీసీ బండారి తిరుపతి మాట్లాడారు. మన మంతని కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి వెంకట్రావుపల్లెను గత 6 నెలల క్రితం మున్సిపల్ పరిధిలో విలీనం కావడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రియతమ నాయకులు గౌరవ ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు మన రామగుండం ఉన్నటువంటి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు వారి పరిధిలోకి రావడం జరిగింది. వెంకట్రావుపల్లె 15వ డివిజన్గా మొన్ననే ప్రకటించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా మన వెంకట్రావుపల్లె అభివృద్ధి పనుల్లో భాగంగా ఇండ్ల రిజిస్ట్రేషన్ను మరి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు విషయాన్ని అందరికీ ఇంటింటికి మేము చెప్పడం జరిగింది తీసుకోమని. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు వారు కొంతమందినేమో ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని, పట్టాలు ఇస్తామని, కొంతమంది ఏమో వద్దని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నటువంటి రామగుండాన్ని వెంకట్రావుపల్లె 15వ వార్డు డివిజన్గా ఏర్పాటు చేసి మన మక్కన్ సింగ్ గారు, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి వార్డులో నడుస్తున్నటువంటి వెంకట్రావుపల్లెను మరి నిన్న కొంతమంది దుర్ప్రచారం చేస్తూ మేమే చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. మరి వారు ఈ పార్టీ ఆ పార్టీ తిరుగుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము వారికి హెచ్చరిస్తున్నాము. మరి మా సారు పేరు మక్కాన్ సింగ్ గారి పేరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వెంకట్రావుపల్లె అంటే కాంగ్రెస్ పార్టీ. మరి శ్రీధర్ బాబు గారు, మక్కాన్ సింగ్ గారు వారు ఇద్దరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మేము వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం మా వెంకట్రావుపల్లె డివిజన్ ప్రజల తరఫున. మరి మొన్న కొత్తగా ఏర్పడినటువంటి రామగుండం 6 నెలల్లో ఐమాక్స్ లైట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఒక 20 లక్షలు సీసీ రోడ్డు కూడా మన అన్న రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మొన్న మక్కాన్ సింగ్ గారికి చెప్పడం జరిగింది. అధ్యక్షుడు గుండె రాజేష్ గారి ఆధ్వర్యంలో మేము మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు. మరి ఇప్పుడు ఒక వారం 10 రోజుల వరకు కూడా స్టార్ట్ అయితే సీసీ రోడ్లు. మరి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేమే చేస్తున్నామని కొంతమంది దుర్ప్రచారం చేస్తున్నారు. వారికి మేము వెంకట్రావుపల్లె తరఫున అట్లా కాకుండా అయినదైనా చెప్పుకోవాలి తప్ప కానీ మా సార్ పేరు మక్కాన్ సింగ్ అన్న పేరు మేము ఇస్తున్నాము, మేము ఇచ్చి వినతి పత్రం ఇచ్చినాము, మేమే చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆయన వ్యక్తిగతంగా వెంకట్రావుపల్లి ఇప్పుడు ఓట్ల లబ్ధి కోసమే, ఎలక్షన్ లబ్ధి కోసమే చేస్తున్న కార్యక్రమాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఏది చేసినా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా చేస్తారని
ఈ పత్రికా విలేకరుల సమక్షంలో చెప్తున్నాను.